ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః. రథసప్తమి నాడు వివిధ వాహనాలపై విహరించిన తిరుచానూరు తల్లి రాత్రివేళ వెండి చంద్రప్రభ వాహనంపై అధిష్ఠించి భక్తులకు చల్లని వెన్నలమ్మగా దర్శనమిస్తారు. పగలు సూర్యప్రభతో జ్ఞానాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిన అమ్మవారు రాత్రివేళ చంద్రప్రభపై వచ్చి భక్తులు తాపత్రయాలను పోగొట్టి మనసుకు విశ్రాంతిని, ఆనందాన్ని ప్రదాసిస్తారు. చంద్రుడు మనసుకు అధిపతి. చంద్రమా మనసో జాతః అంటూ చంద్రప్రభ వాహనంపై ఉన్న హృదయదేవిని దర్శించుకోవడం వల్ల మనసుల్లోని అలజడి, అశాంతి తొలగిపోతాయి. సూర్యప్రభ జ్ఞానానికి ప్రతీక అయితే చంద్రప్రభ ఆనందానికి మరియు అమృతత్వానికి ప్రతీక. ఈ సేవలో అమ్మవారు తన భక్తులకు కరుణ అనే అమృతాన్ని పంచే కల్పవల్లిగా కనిపిస్తారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు అమ్మవారి ముఖరవీందాన్ని నిండు పున్నమి చంద్రునితో పోలాచారు. చంద్రప్రభ వాహనంపై అమ్మవారు కదులుతుంటే భక్తులకు అన్నమయ్య పాటిన ఈ లాలిపాట గుర్తుకు వస్తుంది. చందమామ రావే, జాబిల్లి రావే, మంచి కుందునపు వెన్న తెచ్చి మా మంగమ్మకు ఇయ్యవే. ఈ చందమామనే తన పుట్టపురాణిపై దృష్టి చెయ్యమని, ఆమె నవ్వు వెన్నెల కంటే చల్లనిదని అన్నమయ్య తన కీర్తనలలో పరవశించి పాడారు. భగవంతుని మనసు నుండి చంద్రుడు ఉద్భవించాడని పురుష సూక్తం చెబుతుంది. ఆ మనసులోని కరుణా స్వరూపిణియే ఈ అలమేలు మంగ. ఈ సేవను చూస్తే మనశ్శాంతి కలుగుతుంది, మరి ఆరోగ్యం పెరుగుతుంది. ఈ దర్శనం భక్తులకు కలతలేని నిద్రను, సుఖమయమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. రాత్రి వేళ వెన్నెల కాంతులలో మరిసిపోయే ఈ వెండి వాహన సేవ భక్తులు పోలిట ఒక దివ్య అనుభూతి. ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః.